చంద్రబాబు గారు కోట శ్రీనివాసరావు లెవెల్లో యాక్టింగ్ చేసేస్తున్నాడు అంటున్నారు వైసీపీ నాయకుడు కారుమూరి నాగేశ్వరరావు గారు. నమస్తే సార్, ఎలా ఉంది సార్ బాబు గారు పెర్ఫార్మెన్స్? ఏదో సినిమా చూసాం. ఏ సినిమా సార్ అది? అందులో కోడిని ఏలాడదీసి ఉత్తన్నం తినేస్తా ఉంటాడు. అవునవునవును. ఇప్పుడు ఆ కోడికి చంద్రబాబు గారికి ఏంటి సార్ సంబంధం? ప్రతి నెల ఆయన ఒక చోటకి వెళ్తాం, న్యాయ బ్రాహ్మణ్ షాప్కి వెళ్ళి కూర్చోవటం. ఆయన ఒక్కడ అక్కడ జనం ఉండరు. మరి అక్కడ జనాలను ఉండనివ్వరు. ఆయన ఒక్క షాప్కి వెళ్ళారంటే రాష్ట్రంలో ఉన్న న్యాయ బ్రాహ్మణ్స్ అందరికీ కూడా మేలు జరిపోయినట్టుగా అనుకోవాలి. అలా అనుకోవాలనే బాబు గారు ఆలోచన. అలాగే మత్స్యకారుల దగ్గరికి వెళ్తాడు, ఆయన ఒక్కడే ఉంటాడో ఇద్దరు ఉంటారో వాళ్ళు. అక్కడ ఇద్దరిని తప్ప ఇంకెవరిని ఉండనివ్వరు. మరి రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులకు అందరికీ మేలు జరిగిపోయిందని వాళ్ళు భావించేయాలన్నమాట. భావించాలని అలా చేస్తున్నారండి బాబు. బిల్డింగ్ మెటీరియల్స్ వర్క్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, అక్కడ వాళ్ళందరికీ మేలు జరిగిపోయినట్టుగా భావించే కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ. అయితే ఇప్పుడు ఏదంటారు? అదంతా పబ్లిసిటీ స్టంట్ అంటారా? ఆర్ట్ అండి, ఆర్ట్ సార్. సంపద సృష్టిస్తానన్నారు. ఓ అందుకేనా యాక్సిస్ తో అగ్రిమెంట్ చేసుకున్నారు? సంపద సృష్టించి మీరు ప్రజలకు ఇస్తా అన్నారు, కానీ మీ కొడుక్కి మీ మనవడికి ఇచ్చే కార్యక్రమం ఈ సంపదని దోచుకోవటానికి చేస్తున్నారు. సంపద సృష్టిస్తాం అని చెప్పారు కానీ ఆ సంపద అంతా ఎవరికి ఇస్తారో చెప్పారా? ఏంటి సార్ మీరు మరీను?